హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనీషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా చింతాకుల. ఈరోజు నేను మీకు చాలా ఇంట్రెస్టింగ్ పార్క్ ఒకటి చూపించబోతున్నాను. ఇది ఎక్కడో కాదండి, మన రాజమహేంద్రవరంలోనే ఉంది. అదే మన రాజమండ్రిలో చాలా మంచి పార్క్ ఒకటి బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఈ మధ్య కాలంలో ఈ పార్క్కి చాలా మంచి హంగులతోటి తీర్చిదిద్దడం జరిగింది. అది ఎక్కడో కాదు, దాని వివరాలు ఏంటి, ఆ పార్క్ లోపల ఏమున్నాయి, ఆ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవటం వలన నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. రాజమండ్రిలో కంబాల చెరువు తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. ఇప్పుడు నేను చూపించబోయే పార్కే కంబాల చెరువు పార్క్. యాక్చువల్గా ఇది చాలా శిథిలా వ్యవస్థకి చేరుకున్న దశలో అక్కడ పర్యాటక మంత్రి ఏం చేశారంటే దీన్ని ఒక పార్క్ కింద ఎస్టాబ్లిష్ చేయటం వలన ఈ చెరువులో ఉండే చేపలు ఇతర జీవరాశులు కాస్త బాగా పెరిగి పెద్ద అవుతాయనే ఉద్దేశంతో ఈ పార్క్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనికి కూడా ఎంట్రీ టికెట్ అనేది ఉంది. అట్లాగే దీని లోపల మనకి జిప్ లైనర్, సైక్లింగ్, పెడల్ బోటింగ్ ఇట్లా చాలా ఉన్నాయి మనకి లోపల. దానికి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఫస్ట్ మనకి ఎంటర్ అవ్వగానే కొంచెం ఫోటోగ్రాఫిక్ లొకేషన్స్ చాలానే ఉంటాయి, మనం అన్నీ క్యాప్చర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది వ్యూ అయితే డే టైం కంటే నైట్ టైం చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పార్క్ అంటే ఇష్టపడేది ఓన్లీ పిల్లలు మాత్రమే. బట్ ఈ కంబాల చెరువు పార్కులో పిల్లలు పెద్దలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఎంజాయ్ చేయడానికి చాలా మంచి మంచి ఇంట్రెస్టింగ్ అయితే ఇక్కడ వాళ్ళు పెట్టడం జరిగింది. పిల్లలకి ఎంటర్టైన్మెంట్తో పాటుగా వాళ్ళకి ఫుడ్ కోర్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఈ కంబాల చెరువు పార్క్ అనేది చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో అందరికీ, మధ్యతరగతి వాళ్ళకి అట్లాగే హై స్టాండర్డ్ వాళ్ళకి అందరికీ తగినట్టుగా మనకి కాస్ట్ అనేది ఉంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కనుక వాళ్ళు పిల్లలకి కావాల్సినవన్నీ పెట్టారు. వీటికి ఏమి స్పెషల్ టికెట్స్ అంటూ లేదు, ఇది ఎవరైనా వాళ్ళు ఆడుకోవచ్చు. అండ్ దీనికి కూడా మనకి టైమింగ్స్ అనేవి ఉన్నాయి. మనకి ఈ పార్క్ మనకి ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ పార్కులో మనం టోటల్గా వాక్ చేయొచ్చు, లేదా జాగింగ్ చేసుకోవచ్చు, పిల్లలతో కలిసి కాస్త ఎంటర్టైన్మెంట్ చేసుకోవచ్చు. ఇట్లా ఒకటని కాదు. అండ్ ఇక్కడైతే మాత్రం ఆమెట్ కంబాల చెరువు అని చెప్పి ఒక ఫోటో గ్యాలరీ అయితే పెట్టారు. ఇది మాత్రం ఆసమ్. ఇక్కడ కూడా మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మనకి బోటింగ్ అనేది ఉంది, వాళ్ళు మనకి జాకెట్స్ అవి ఇస్తున్నారు. అండ్ దానికి మనం స్పెషల్ ప్రైజ్ అనేది పెట్టాలి. బోట్ రైడ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం మనం 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 360 డిగ్రీస్ సైక్లింగ్. ఇక్కడ మాత్రం మనం 50 రూపీస్ పే చేయాలి. అండ్ ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, స్కల్చర్ స్టోరీ గార్డెన్. ఇక్కడ మనకి స్కల్చర్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు ఒక నమూనాలు కనిపిస్తున్నాయి కదా, అదే యానిమల్స్ యొక్క స్కల్చర్స్ కనిపిస్తున్నాయి కదా, దాన్ని బేస్ చేసుకుని ఒక స్టోరీ గార్డెన్ అనేది ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు QR కోడ్స్ అనేవి పెట్టారు. ఆ QR కోడ్స్ ఆధారంగా దాని యానిమల్ యొక్క హిస్టరీ మొత్తం మనకు వస్తుందన్నమాట. నెక్స్ట్ ఈ కంబాల చెరువులో ఉండే ఆర్గానిజమ్స్ అన్నీ కూడా వీళ్ళు కాపాడుతూ వీళ్ళు ఈ గ్యాలరీ అనేది ఇక్కడ పెట్టారు. ఇదైతే మోరల్ స్టోరీస్ గార్డెన్ ఒకటి పెట్టారు. ఇదేంటంటే మనకి ఈ స్టోరీ తెలుసు కదా, కాకి కుండలో నీళ్ళు పైకి తెచ్చుకోవడానికి రాళ్ళు వేస్తుంది, అట్లాగే పావురాలు ఒక వేటగాడి నుంచి తప్పించుకోవడానికి ఏ విధంగా అయితే చేస్తాయి. ఇవన్నీ కూడా QR కోడ్స్ ద్వారాగా మనం స్కాన్ చేస్తే మొత్తం స్టోరీ అంతా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పిల్లలకైతే స్టోరీ టెల్లింగ్ ఎట్లాంటివన్నీ అమ్మమ్మలు నాన్నమ్మలు మనకి చిన్నప్పుడు చెప్పేవారు. ఇప్పుడైతే వాళ్ళు బుక్స్లోనే నేర్చుకుంటున్నారు. ఈ పార్క్ మొత్తం సరౌండ్ చేస్తే మనకి 2 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే నైట్ 7 o'clock to 8 o'clock లేజర్ షో అనేది పెట్టారు. సో ఈ లేజర్ షోలో మనకి రాజమండ్రి హిస్టరీ గురించి మొత్తం చెప్పారు. సో మీరు కూడా చూడండి ఒకసారి. ఈ రాజమండ్రి ధవళేశ్వరం బ్రిడ్జ్ కట్టడానికి ఎంతమంది అయితే కృషి చేస్తారు, నెక్స్ట్ ఈ రాజమండ్రిని విజిట్ చేసిన దేశ నాయకులు ఎవరు, ఇలాంటి విషయాలన్నీ మనకి ఒక పిక్చర్ రూపంలో మనకి వాటర్లో కనిపిస్తున్నాయి కదా. సో ఈ విధంగా వాళ్ళు మొత్తం రాజమండ్రి యొక్క హిస్టరీని, అట్లాగే కంబాల చెరువు, ధవళేశ్వరం బ్యారేజ్, ఇట్లా ఇవన్నిటి గురించి మాట్లాడుతూ చాలా వండర్ఫుల్గా అయితే కనుక ఈ లేజర్ షోని వీళ్ళు పెట్టడం జరిగింది. ఆ తర్వాత కొన్ని సాంగ్స్ అనేవి ప్లే చేశారు. ఆ సాంగ్స్కి
ఆ బీట్కి తగినట్టుగా మనకి వాటర్ డాన్స్ చేయటం అనేది చాలా బాగుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఈ లేజర్ షో అనేది చాలా నచ్చుతుంది. సో ఈ లేజర్ షో చూడాలంటే కనుక మనకి టైమింగ్స్ వచ్చేసి 7 to 8 o'clock అండ్ 9 to 10. ఓన్లీ 2 షోస్ మాత్రమే జరుగుతాయి. అది నైట్ టైం చూస్తేనే ఆ యొక్క ఎఫెక్ట్ అనేది బాగా కనిపిస్తుంది. సో కంపల్సరీ మార్నింగ్ కంటే కూడా మనం నైట్ టైం విజిట్ చేయడం వలన మంచి ప్రశాంతతో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ అనేది దొరుకుతుంది. సో తప్పకుండా రాజమండ్రి వెళ్ళినప్పుడు ఈ కంబాల్ చెరువు పార్క్ని విజిట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఎఫెక్టివ్గా లేజర్ షోని మీకు చూపించాలనుకున్నాను, బట్ నాకైతే కాపీరైట్ పడింది. అందుకోసమే నేను సాంగ్ డిలీట్ చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ సాంగ్ వచ్చేసి నాటు నాటు సాంగ్ పెట్టారు. ఇంకా చూసుకోవాలి, పిల్లల అరుపులు, కేకలు, విజిల్స్, ఇంకా దద్దరిల్లిపోయిందనమాట పార్క్ మొత్తం. చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ స్పాట్ అయితే కనుక మేము. ఎందుకంటే అంత లేజర్ షోలో మంచి బీట్ ఉన్న సాంగ్ని వాళ్ళు ప్లే చేయడం జరిగింది. దానికి తగినట్టుగా ఈ వాటర్ కూడా చాలా బాగా డాన్స్ చేసిందనమాట. అంటే వాళ్ళంతా బాగా ఈ లేజర్ షోని ఎగ్జిబిట్ చేశారు ఇక్కడ. సో అట్లా 2-3 సాంగ్స్ అనేవి ప్లే చేశారు. నెక్స్ట్ రాజమండ్రి హిస్టరీ మొత్తం చెప్పడంలో 1 hour కంప్లీట్ అయిపోయింది. అప్పుడే అయిపోయిందా అనిపించింది షో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని చెప్పేసి నెక్స్ట్ షో బై 9 o'clock అని చెప్పెట్టారు. సో మాకు అంత టైం లేక మేము ఒక షో మాత్రమే చూసాము. మీరు ఒకవేళ రాజమండ్రిలో ఉండేటట్టయితే కనుక 2 షోస్ని మీరు ఎంజాయ్ చేయండి. అట్లాగే ఇక్కడ రైడ్స్ ఉన్నాయి కదా, ఆ రైడ్స్ని కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలి. ఈ పార్క్ విజిటింగ్ అవర్స్ వచ్చేసి మనకి మార్నింగ్ కంటే కూడా మార్నింగ్ 10 o'clock to నైట్ 10 o'clock కదా. కానీ డే టైం కంటే కూడా నైట్ టైం చాలామంది వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా మంచి ప్లే జోన్లో ఇష్టం వచ్చినట్టు ఉన్నారు. బట్ లేజర్ షో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అందరూ కూడా ఇంకా లేజర్ షో యొక్క ఏరియాకి వచ్చేసి అక్కడే స్టిక్ ఆన్ అయిపోయారు. ఇంకా కిక్కురు మనకుండా ఓలే ఆ సాంగ్స్ని ప్లస్ ఆ నేచర్ని అలా ఎంజాయ్ చేస్తూ అట్లా కట్టి పడేసింది అనమాట. అసలు ఆ సాంగ్కి ఎవరైనా సరే మన లెగ్స్ అనేవి ట్యాప్ అయిపోతూ ఉంటాయి. అలాంటిది అంత మంచి ఫాస్ట్ ట్రాక్ పెట్టడంతో మొత్తం ఆ పార్క్లో ఉన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా లేజర్ షో దగ్గరే వచ్చి ఇంకా పడిపోయారు. అంతా మొత్తం 1 hour షో అయిపోగానే మళ్ళీ ఎవరికి వాళ్ళు డిస్పర్స్ అయిపోయి ఎవరి జోన్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఈ విధంగా ఒక సాంగ్ అనేది ప్రతి ఒక్క మనిషిని అక్కడ కట్టిపడేసేటట్టు చేసిందనమాట. నిజంగా హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి గారికి అయితే కనుక ఇంత మంచి మూవీ చేసినందుకు, అంత మంచి బీట్ ఇచ్చినందుకు కీరవాణి సార్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇక్కడ మనకి రోప్ సైక్లింగ్ అనేది ఉంది. ఇది కూడా మనకి ఎక్స్ట్రా టికెట్ 250 rupees పడుతుంది. సో ఈ రోప్ సహాయంతో మనం సైక్లింగ్ అనేది చేస్తుంటాం అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్.